హాయ్ గాయ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రాంలో ప్యాటర్న్స్లో సెకండ్స్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్యాటర్న్స్ అనమాట. అంటే ఏ ప్యాటర్న్లో మన నెంబర్స్ ప్రింట్ చేయాలనేది దాన్ని బట్టి అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ మనకు అవుట్పుట్ ఎలా రావాలంటే, ఫస్ట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ అన్నప్పుడు 5 rows 8 columns తీసుకుంటే ఇలాగా ఫస్ట్ రో మొత్తం 1 2 3 4 వరకు 8 వరకు రావాలి. ఇలాగా 5 rows అనమాట. 1 2 3 4 5 rows వచ్చాయి. 8 columns వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 columns అనమాట. 5 rows 8 columns వచ్చినాయి. అవుట్పుట్ ఇలాగ మనకు రావాలి. లేదంటే మనకి రోస్ 3 rows ఇచ్చి 4 columns ఇస్తే అవుట్పుట్ ఇలాగ వస్తుంది అనమాట. 3 rows 4 columns. దీని కొరకు అవుట్పుట్ అంటే ఎన్ని నెంబర్స్ రోస్ను కాలమ్స్ని బట్టి అవుట్పుట్ వస్తుంది అనమాట. దీనికి మనం ఇన్పుట్ ఎలాగిద్దామనేది చూద్దాం. ఇది అనమాట కోడ్. దానికి ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ ఫర్ లూప్ అనేది రోస్ కోసం, నెక్స్ట్ ఫర్ లూప్ అనేది కాలమ్స్ కోసం. సింపుల్గా ఏముంది, మనకి సి ప్రింట్ చేసామంటే మనకి కాలమ్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఇదంతా నార్మలే. ఒకవేళ మీరు టర్బో సి కనుక యూజ్ చేస్తున్నట్టయితే ఈ లైన్ రాయాలి. మళ్ళీ మిగతాదంతా సేమే. టర్బో సి మనక యూజ్ చేసినట్లయితే ఇది మొత్తం సేమే. ఒకవేళ మీరు ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేసినట్టయితే ఈ లైన్ అవసరం లేదు. ఇక్కడ వాయిడ్ ప్లేస్లో ఇంట్ పెట్టుకోండి, ఇంట్ మెయిన్ పెట్టుకోండి. తర్వాత క్లియర్ స్క్రీన్ తీసేయాలి. అది కూడా వర్క్ అవుద్ది దాంట్లో ఆన్లైన్ కంపైలర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గెట్ సిహెచ్ ప్లేస్లో రిటర్న్ 0 పెట్టాలి ఆన్లైన్ కంపైలర్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటి మెయిన్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఈ రోస్ కాలమ్స్ అనమాట. మనం ఎంటర్ చేసిన నెంబర్ ఆఫ్ రోస్, ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ చేయగానే 5 ఎంటర్ చేస్తే నెంబర్ ఆఫ్ రోస్లో స్టోర్ అవుద్ది. కాలమ్స్ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్లోకి స్టోర్ అవుద్ది అనమాట. ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాం. 1 to నెంబర్ ఆఫ్ రోస్ అనమాట. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 5 అనుకుంటే 5 ఎంటర్ చేస్తే ఇక్కడ 5 ఉంటుంది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 to 5 వరకు మనకి రోస్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫాల్స్, ఇక్కడ ఆర్ ప్లస్ ప్లస్ ఎవ్రీ నెంబర్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. 1 to 5 rows ప్రింట్ అవుతాయి. ఇక్కడ 1 to కాలమ్స్, సపోజ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చామనుకోండి. 1 to 7 కాలమ్స్ ప్రింట్ అవుతాయి అనమాట. అందులో మనం ఏం ప్రింట్ చేయాలంటే సి ప్రింట్ చేస్తే సరిపోద్ది. ఫస్ట్ రోలో సి ఈజ్ ఈక్వల్ టు 1 కదా, 1 ప్రింట్ అయ్యిద్ది. తర్వాత ఒకటి ఇంక్రిమెంట్ అయిన తర్వాత 6, సి ఒకటి ఇంక్రిమెంట్ అయితే 7 సేమే. సి ఒకటి ఇంక్రిమెంట్ అయితే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ ట్రూ. నెక్స్ట్ సి ప్రింట్ అన్నాం. సి ప్రింట్ అయ్యిద్ది. ఒకటి ఇంక్రిమెంట్ అయ్యిద్ది 3 ప్రింట్ అయ్యిద్ది సేమ్ యాజ్ డీజే. ఇలాగా 7 వరకు ప్రింట్ అయ్యి ఇక్కడ 7కి వచ్చినప్పుడు 7 ఇది కూడా ట్రూ కాబట్టి 7 ప్రింట్ అయ్యి అండ్ సో ఆన్. నెక్స్ట్ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వగానే 8 అయ్యిద్ది అనమాట. 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎవ్రీ రోకి 1 లైన్ మనం డౌన్ రావాలి కాబట్టి ఎవ్రీ రోకి /n ఇచ్చాం. ఇదన్నమాట ప్రోగ్రామ్. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే క్లారిటీగా కావాలంటే మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. క్లారిటీగా ఇంకో వీడియో చేస్తాను అన్నమాట ఏం అర్థం కాకపోయినా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ శ్రీనివాస్.